వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బేతాళుడు చెప్పిన 6వ కథ ఏమిటో చూద్దామా? ఎప్పటిలాగే విక్రమార్కుడు చెట్టుపై వేలాడుతున్న శవాన్ని భుజాన వేసుకుని వెళ్తుంటే శవంలోని బేతాళుడు నవ్వి, రాజా, ఈ కథ విను అంటూ బేతాళుడు ఇలా మొదలుపెట్టాడు. కమలాపురం అనే గ్రామంలో శ్రీకాంతుడు అనే ఉత్తమమైన గృహస్థుడు నివసిస్తున్నాడు. అతనికి సుమతి అనే ఒక కూతురు. ఆమె చాలా అందాల రాశి. ఆమె అందానికి చాలామంది వెంటపడుతూ ఉండేవారు. వారిలో 2 సుమతి మేనమామలు కూడా ఉన్నారు. ఒకరోజు సుమతి తండ్రి దగ్గరికి వెళ్ళి తమ కూతురిని ఇష్టపడుతున్న విషయం చెప్తారు. తండ్రి సుమతిని పిలిచి అడుగుతాడు. సుమతి మాత్రం నేను అడిగే 3 ప్రశ్నలకి ఎవరే సమాధానం చెప్తారో వారినే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఆమె వేసిన 3 ప్రశ్నలకి 2 మేనమామలు సరైన సమాధానం చెప్పడంతో అన్నమాట ప్రకారం ఆ 2ని పెళ్లి చేసుకుని 6 నెలలు ఒకరి దగ్గర 6 నెలలు ఒకరి దగ్గర ఉంటుంది. ఒకరోజు దురదృష్టం కొద్దీ పెద్ద మేనమామను ఒక క్రూర జంతువు చంపేస్తుంది. విక్రమార్క మహారాజా, ఇది కథ. ఇందులో భర్త చనిపోయినందుకు వైధవ్యం వచ్చినట్లా, లేక మరో భర్త బతికి ఉన్నందుకు పుణ్యస్త్రీగా అనుకోవచ్చా అని కథ ముగించాడు. విక్రమార్క మహారాజు చిరునవ్వు నవ్వుతో, ధర్మం ప్రకారం ఒక స్త్రీకి ఎందరు భర్తలున్నా అందులో ఆఖరి భర్త చనిపోయే వరకు ఆమె పుణ్యస్త్రీయే అవుతుంది. ఆ ప్రకారం ఆమెకు వైధవ్యం ప్రాప్తించినట్లే అంటూ సమాధానం చెప్పడంతో బేతాళుడు రాజుకు మౌనభంగం కలిగించినందుకు విజయగర్వంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.